శీర్షిక క్షతగాత్రం. రచన అంకం మనోహర్. పగటి రెప్పల కిందికి చుక్కల్ని తరిమేసి ఆకాశం ఒంటరిగా నిట్టూరుస్తుంది. గాలివాటుకు రూపం చెదిరిన మేఘమొకటి రగిలిన మట్టి దేహంపై ఊపిరై వాలిపోతుంది. ఆకులు మొగ్గలు విడిచిపోయాక నగ్నంగా నిలిచిన ఒక వృక్షదేహం పక్షి రాకకై ఎదురుచూస్తుంది. పప్పు బెల్లాలు పంచుతూ అప్పటిదాకా నీతో నడిచిన కాళ్ళు చౌరస్తా దగ్గర నిన్నొక సందేహపు అంచుకు ముడివేసి తలో దారిలో కళ్ళు పొడుచుకుంటాయి. ఆకాశపు నీలిరంగును తొడుక్కొని అల ఒకటి భ్రమల తీరంపై నర్తిస్తుంది. ఎంత తడిసినా తనివి తీరక అల కోసం ఎదురుచూసే తీరంలాగా ఎన్ని దాహాలను తీర్చుకోవాలి, ఎన్ని దూరాలకు అడుగుల్ని పరచాలి. తరచి చూస్తే ప్రతి గుండె ఒంటి నిండా పచ్చదనాన్ని పరుచుకొని కడుపు నిండా రాళ్ళు రప్పలు దాచుకున్న లోయలాగా తనకు మాత్రమే వినిపించే క్షతగాత్రమేదో పాడుతూనే ఉంటుంది. పఠనం ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RS అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.